ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున విద్యార్థుల కొంత కూడా విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన కార్యక్రమం చేపడతా ఉంది. సో పోలీసుల పహారాలో ఈ ఉద్యమం అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నారు వీళ్ళు. పర్మిషన్ తీసుకున్నాక కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. ఏమాత్రం చిన్న ఇష్యూ జరిగినా తీసుకెళ్లి లోపలేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే ఆల్ గ్రూప్స్ సంబంధించినటువంటి విద్యార్థులు కాబట్టి అన్ని రంగాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు ఫ్లకార్డులు పట్టుకుని ఒక మహాసముద్రంలాగా తలపిస్తా ఉన్నారు. చూసాం మొత్తం టెంట్లు వేసుకుని ఇక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి. సో ఏదైతే ఈ ప్రభుత్వం మారాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం మారాలి అని బస్సు యాత్రలు చేసి పాదయాత్రలు చేసి ఏదైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి వీళ్ళు సహకరించారో ఈ రోజు వీళ్ళు టెంట్ల కింద కూర్చోబెట్టే పరిస్థితి చేశారు. సో మన పెద్ద ఎత్తున స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. వీళ్ళ అభిప్రాయం వీళ్ళ బాధలను కనుక్కుందాం. బ్రదర్ ఏం పేరు మీ పేరు? నా పేరు వంశీ, మాది యాదాద్రి భువనగిరి డిస్టిక్. నేను ఇక్కడ దిల్షనర్ కోచింగ్ తీసుకోవడానికి వచ్చాను. ముందుగా జై తెలంగాణ. మనం తెలంగాణ తెచ్చుకుందే నీళ్లు నిధులు నియామకాలు అని తెలంగాణ తెచ్చుకున్నాం. తొలి దశ నుంచి మొదలుకుంటే తొలి దశ వరకు కూడా ఉద్యోగాలు అనేది ఎక్కడ కూడా ఎన్నో ఆత్మ బలిదానాలు జరిగినాక కూడా గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజెంట్ అదే చేస్తుంది. మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తేడా లేదు. ప్రభుత్వం మారంగానే వెంటనే మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం, వెంటనే మీకు నోటిఫికేషన్ ఏదైతే ఖాళీలు అవన్నీ భర్తీ చేస్తామని చెప్పిన. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మెయిన్గా హెచ్చరించేది ఏంటంటే గత ప్రభుత్వాన్ని పడగొట్టింది విద్యార్థులే, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టబోయేది కూడా విద్యార్థులే. ఇది రేవంత్ రెడ్డి గారికి ఇది హెచ్చరిస్తున్నాం. ఇదే మీరు అశోక్ నగర్కి వచ్చి విద్యార్థుల గర్జన పెట్టి నిరుద్యోగ గర్జన పెట్టి మీరు ఏదైతే విద్యార్థులను మోసం చేసినారో మీకు చిత్తశుద్ధి లేదని నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. మీరు అనుకుంటుండొచ్చు 2 నెలల్లో స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి, స్థానిక ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనుకుంటుండొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది జరగదు. విద్యార్థులు కలుసుకుంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా రాబోయే రోజుల్లో విద్యార్థులు పాలన జరుగుతుంది. ఇది మాత్రం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సిన. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అసలు ఎక్కడ రిలీజ్ చేసినారు? ఎక్కడ ఇచ్చినారన్నా? ఎక్కడ గత ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్స్ ఇచ్చినారో అవి ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఇప్పుడు వచ్చిన తర్వాత ఏవో ప్రజలకు చెప్పుకోవడానికి నిరుద్యోగులకు చెప్పుకోవడానికి ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసినామని చెప్తున్నారు. గ్రూప్ 1 కి కొన్ని పోస్టులు యాడ్ చేసి ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చినట్టు కాదు కదా, అది వాళ్ళు ఇచ్చింది జాబ్ క్యాలెండర్ ఏదవుతున్నది అది అమలు చేయమని చెప్పండి. అది అమలు చేస్తే సరిపోతుంది కదా. ఇంతమంది నేను ఒక 8 నెలల నుంచి కోచింగ్ తీసుకుంటున్నాను. నాలాంటి విద్యార్థులు అశోక్ నగర్, దిల్ష్ నగర్, ఇలా హైదరాబాద్ లో ఎన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నాయో ఆ అన్ని కోచింగ్ సెంటర్ ఇంటి దగ్గర నుంచి అమ్మ పైసలు పంపిస్తుంటే అక్కడ ఇంటి దగ్గర ఏం చెప్పలేకుండా ఇక్కడ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా అసలు విద్యార్థుల పరిస్థితి అసలు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా జరిగింది. గత 10 సంవత్సరాలు ఏదైతుందో దానికి డబల్ గా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల నిరుద్యోగుల్ని ఇలా చేస్తుంది. కానీ మీ ఉద్యమం అంతా ఫేక్ ఉద్యమం అని అంటున్నారు. ఇది ఫేక్ ఉద్యమం అనేది. ఫేక్ ఉద్యమం అయితే ఇంతమంది విద్యార్థులు ఇంతమంది నిరుద్యోగులు ఎందుకు వస్తారు? అసలు ఫేక్ ఉద్యమం కాదన్న. ఇది వాళ్ళు అనుకుంటుండొచ్చు ఏదో మేము గద్దెక్కినాం ఇంకా 5 సంవత్సరాలు ఉండం అనుకుంటుండొచ్చు. విద్యార్థులు తలుచుకుంటే గత 10 సంవత్సరాల సీఎం ని తీసుకుపోయి ఫామ్ హౌస్ లో ఉండబెట్టినారు. ఈ సీఎం ని తీసుకోపోతే మరి ఈ సీఎం ఢిల్లీలో పడతాడో మరి ఇంకేడ పడతాడో, ఢిల్లీలో పడతాడో ఇంకేడ పడతాడో అది తెలుసుకోవాలి. పెద్ద ఎత్తున ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున పోటీ చేయబోతున్నారు అంటున్నారు. 100% అన్న. ఇప్పుడు ఈ 2 నెలల్లో స్థానిక ఎలక్షన్స్ జరుగుతాయని అంటున్నారు కదా. నేను కూడా కాంగ్రెస్ పార్టీ నేను దగ్గరుండి ఓటు వేయించిన కాంగ్రెస్ పార్టీకి. మా ఇంట్లో అందరితో కాదు, ఊర్లో సగం మందితో నేను ఓట్లు వేయించిన, దగ్గరుండి ఓట్లు వేయించిన. ఎందుకో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిరుద్యోగులది భవిష్యత్తు మారుతుంది, ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తే 4 సెట్ అవుతారు అని చెప్పేసి ఈ రోజు మేము ఓటు వేపిస్తే మీరు ఈ రోజు నిరుద్యోగులు ఇంత బాధ పెడతారా? బరాబరి స్థానిక ఎలక్షన్ లో మేము పోతాం. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో ప్రతి ఒక్క విలేజ్ కి వెళ్తారో ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ సపోర్ట్ చేస్తారు, స్టూడెంట్సే చేస్తారు ఏదున్నా. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ ఈ రోజు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. మీకు మీద పడ్డ కేసులు కోర్టులో కూడా మీకు డబ్బులు సాయం చేస్తూ మిమ్మల్ని ఉద్యమాన్ని ఫేక్ ఉద్యమం నడిపిస్తారని మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి కార్యక్రమం లేదన్న. అలాంటిది ఏది లేదు. అలాంటిది ఉంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేదు?
వాళ్ళు ఎందుకు రిలీజ్ చేయలేదు నోటిఫికేషన్, నిరుద్యోగులు ఎందుకు ఆదుకోలేదు? ఇప్పుడు వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు భజనం చేయడానికి వాళ్ళ రాజకీయం కోసము వాళ్ళు ఎత్తుగడలేవు అంతే. నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని మేము ఏదైనా చేస్తాం అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. 10 సంవత్సరాల తర్వాత నిరుద్యోగులు ఏం చేస్తారులే అనుకున్నారు. ఒకసారి గవర్నమెంట్ పడిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, అబ్బా నిరుద్యోగులు ఉంటే ఏదైనా అవుతుంది, నిరుద్యోగులు ఉంటే ఏదైనా వేయచ్చు అని చెప్పేసి నిరుద్యోగులు అండగా పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప ఇది రాజకీయ కుట్ర, ఇది 100% రాజకీయ కుట్ర. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మెయిన్ గా చెప్పేది ఏంటంటే, సార్ మీరు మమ్మల్ని మేమున్నాం, మీరు మాకు ఓటు వేయంగానే బరాబర్ మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు సార్. మీకు చేతులు జోడిస్తున్నాం సార్, బరాబర్ మాకు నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అందరు నిరుద్యోగులు జాబ్ కొడతారు. మీరు కనుక నిరుద్యోగులకు సపోర్ట్ చేస్తే మళ్ళీ మీ ప్రభుత్వం కొనసాగుతుంది. మీరు కనుక నిరుద్యోగులకు సపోర్ట్ చేయకపోతే పాత ప్రభుత్వాన్ని ఎలాగైతే పడగొట్టామో గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కూడా నిరుద్యోగులు ఏం చేయాలో చేస్తారు. సో మరి ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా మీరు బుద్ధి చెప్దాం అనుకుంటున్నారు. ఒకవేళ ఇప్పుడే చూస్తే మీరు పర్మిషన్ తీసుకున్నా కూడా ఇంతమంది పోలీసులు వచ్చి ఇప్పుడు మిమ్మల్ని ఏమాత్రం ఛాన్స్ దొరికితే తీసి లోపలేద్దామని చూస్తా ఉన్నారు. ఎలా తిప్పికొడతారు అన్న? ఒకటి, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రగతి భవన్ తీసేసి ప్రజాభవన్ పెట్టినారు. తెలంగాణ ప్రజాపాలన అంటున్నారు. మరి ఎక్కడ కొడుతుంది ప్రజాపాలన? ఇంతమంది పోలీసు వాళ్ళని పెట్టుకొని ఎక్కడ కొడుతుంది ప్రజాపాలన? మన నిజాం కాలంలో సాగినట్టు సాగుతుంది ఈ పోలీస్ వ్యవస్థ. ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు? మేము వచ్చింది ఎందుకు? నిరుద్యోగుల కోసం. అలాంటి యూనిఫామ్ వేసుకోవడానికే కదా మేము వచ్చింది. మేము జాబ్ ఎందుకు వచ్చినా? మేము ఇక్కడ నిరుద్యోగ గర్జన ఎందుకు పెట్టినారు? జాబులు వేస్తలేరు, గవర్నమెంట్ జాబులు వేయాలని చెప్పి శాంతియుతంగా అందరూ వచ్చినారు, చేస్తున్నారు. మరి ఇంతమంది పోలీస్ వ్యవస్థ ఎందుకు? మేము చదువుకొని కూడా వాళ్ళ లేక జాబులు కొట్టడానికే కదా. ఇట్లా వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి కేసులు పెడితే వాళ్ళకి ఏమొస్తుంది? 100% ఇది ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రభుత్వం ఇది అర్థం చేసుకోవాలి, నిరుద్యోగుల బాధ అర్థం చేసుకోవాలి. మీ బాధ అర్థం చేసుకున్నారు నిరుద్యోగులు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వెంటనే నిరుద్యోగుల భవిష్యత్తు మారుతుందని అర్థం చేసుకొని మీకు ఓటేసినారు. మరి మీరు నిరుద్యోగులకు ఇలాంటి ఇబ్బంది పెట్టినారో ఇప్పుడు మీరు ఒకసారి తెలుసుకోవాలి. అది మీరు సెక్రటరియట్ లో ఉండగానే సరిపోదు సార్. మా నిరుద్యోగుల బాధ కూడా మీరు తెలుసుకోవాలి. నిరుద్యోగుల బాధ తెలుసుకొని నిరుద్యోగులు మీ వెంట ఉంటే మీరు ఏదైనా చేస్తారు. ఒకవేళ నిరుద్యోగులకు మీరు కనుక అండగా లేకపోతే గత ప్రభుత్వాన్ని వడగొట్టినట్టే ఈ ప్రభుత్వాన్ని కూడా వడగొట్టే రోజులు వస్తాయి.